హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వీడియో ఏంటంటే చాలా స్పెషల్ వీడియో అన్నమాట. అదేంటో కాదు, మా ఇంటికి వరంగల్ నుండి, హైదరాబాద్ నుండి, బెంగళూరులోనే ఉన్న లోకల్ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారనమాట. వాళ్ళందరి కోసం మనం ఫుడ్ చేసి ఓపిక లేదు కాబట్టి ఫుడ్ ఆర్డర్ చేసాం. ఎప్పుడు వీడియోలో నేనే చేసి బోర్ కొట్టింది కాబట్టి ఈ రోజు మన వీడియోలో స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. ఇట్స్ నన్ అదర్ దాన్ మై బ్రో మమతా రాజు. ప్లీజ్ వెల్కమ్. So let me introduce you. So hi friends, she is Mamata Raju from Bangalore. Tanu entante she is upcoming YouTube star anamata. Star అని మన పేర్లు ఇవ్వకపోయినా పర్లేదు. She is upcoming YouTuber and ఈ రోజు మనం చేసే vlog చాలా స్పెషల్ గా ఉంటుంది. Stay tuned. ఓకే బ్రో, ఫుడ్ రివ్యూ అన్నారు. సో ఎక్కడి నుంచి ఆర్డర్ చేసాం ఈరోజు ఫుడ్? మనం ఈ రోజు ఆర్డర్ చేసింది ఆంధ్ర గన్ పౌడర్ అనే రెస్టారెంట్ లో బ్రో. ఇది పక్కా ఆంధ్ర స్టైల్ అన్నమాట. మన వాళ్ళు హైదరాబాద్ నుండి మరియు బెంగళూరు నుండి వచ్చారు కదా, వాళ్ళిద్దరికి మనం ఆంధ్ర టేస్ట్ చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాం. గుడ్ ఐడియా బ్రో. సో ఏమేమి ఆర్డర్ చేశారు? మీరు ఎప్పుడైనా ఆంధ్ర గన్ పౌడర్ లో తిన్నారా? లేదు బ్రో. అవునా, అయితే ఓకే, మీరే గెస్ చేసి చెప్పండి ఏమేమి ఉన్నాయో ఇక్కడ. ఓకే, I think this is sambar and rasam. Okay. This is payasam. This is potato fry. Okay. Idi gutti vankaya kura. Chutneys. I think this is tomato chutney. Idi kandipodi, famous kada. అవునండి, ఆంధ్ర గన్ పౌడర్ లో అదే ఫేమస్. Yes. అండ్ దీంట్లో నా గెస్ కరెక్ట్ అయితే పన్నీర్ పకోడా ఉంది. దానికి సైడ్ తో గ్రీన్ చట్నీ ఇచ్చారు. కర్డ్ అండ్ స్వీట్ అగైన్. ఇది గులాబ్ జామున్. ఇది పప్పు, ఐ థింక్ గోంగూర పప్పు అనుకుంటా. అండ్ ఇది కిచిడి. దిస్ ఇస్ అగైన్ పొటాటో ఫ్రై. దిస్ ఇస్ అగైన్ కర్డ్ అండ్ బ్రింజాల్. రైస్, కందిపొడి. అండ్ ఇది వెజ్ బిర్యానీ బ్రో. నైస్. అండ్ లాట్స్ ఆఫ్ పాపడ్స్ అన్నమాట. సో ఇవే అన్నమాట మన వెరైటీస్. వీటన్నిటిని మనం టేస్ట్ చేసి రివ్యూ చేసేద్దాం బ్రో ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇందాక మనం క్లోజ్డ్ గా చూసినవి ఇప్పుడు అన్ని ఓపెన్ చేసి మన ముందు పెట్టేశాను అనమాట మమత. నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే ఇవన్నీ టేస్ట్ చేసి అన్ని కొంచెం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలన్నమాట. అదే రివ్యూ ఇవ్వాలి నువ్వు. సో నీ విష్ ఇప్పుడు నువ్వు ఏది చేస్తానంటే అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఐటమ్స్ ఉన్నాయి. సో ఐ స్టార్ట్ విత్ స్టార్టర్స్. పన్నీర్ తో స్టార్ట్ చేద్దాం. ఇది పన్నీర్ పకోడీ అన్నమాట. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పాలి ఇప్పుడు నువ్వు. ఇఫ్ యూ వాంటెడ్ టు హ్యావ్ గ్రీన్ చట్నీ యూ హ్యావ్ ఇట్. మీరు కూడా తినండి బ్రో. తింటాను బ్రో నేను. ఎలా ఉంది బ్రో? చల్లగా ఉంది కానీ ఇట్స్ గుడ్. బాగుంది కానీ చాలా చల్లగా అయిపోయింది. ఆర్డర్ చేసి చాలా సేపు అయింది. టేస్ట్ కూడా యావరేజ్ ఉంది, నాట్ దాట్ గుడ్. నైస్. నెక్స్ట్ ఐటమ్ చూడండి బ్రో, ఎలా ఉందో చెప్పండి. ఏ తింటారు నెక్స్ట్? దాల్ కిచడీ. దాల్ కిచడీ తింటారా? ఓకే, కొంచెం బ్రో. ఫైన్. ఓకే, ఎలా ఉంది బ్రో దాల్ కిచడీ? బాగానే ఉంది బ్రో, పర్లేదు. లైక్ నైస్. అవుట్ ఆఫ్ 10 7. ఓకే, నెక్స్ట్ ఏం టేస్ట్ చేద్దామంటారు? we have many options here. బిర్యానీతో స్టార్ట్ చేద్దాం బ్రో. నైస్. ఇది వెజ్ బిర్యానీ. అవును బ్రో, అన్ని వెజ్ ఆర్డర్ చేసారు ఎందుకు? శ్రావణ మాసం కదా బ్రో, పైగా ఈరోజు శనివారం. Hey guys, మేము వీడియో శనివారం రికార్డ్ చేస్తున్నాం. Hopefully we will upload it very soon. Okay, వెజిటేబుల్స్ బాగా వేసారు. సో చూస్తుంటే ఫుల్ వెజిటేబుల్స్ వేసారు. ఐ థింక్ ఇట్స్ గోనా బి గుడ్. స్పైస్ లెవెల్స్ ఏ లెవెల్లో ఉన్నాయి బ్రో? అంత స్పైసీ లేదు. ఓకే, కిడ్స్ ఫ్రెండ్లీ కూడా. బాగుంది బ్రో, బాగుంది. ఐ రేటెడ్ లైక్ 7.5. గుడ్. 8, నియర్లీ 8. ఓకే, సో నెక్స్ట్ మనం వేరే ఐటమ్ కి వెళ్ళే టైం వచ్చేసింది. ఇక్కడ వైట్ రైస్ ఉంది. ఫ్రెండ్స్, ఇంతసేపు వెజిటేబుల్ రైస్ తిన్నావు కదా మమ్ము, ఇప్పుడు నువ్వు ఏం తింటావు నువ్వే చెప్పు. ఇంకా వైట్ రైస్ తో స్టార్ట్ చేద్దాం బ్రో. గుడ్ డెసిషన్. వి షుడ్ ఆల్వేస్ స్టార్ట్ అంటే కందిపొడితో స్టార్ట్ చేద్దాం. గుడ్. ఇప్పుడు వైట్ రైస్ తిను. మన దగ్గర కర్రీస్ చాలా ఉన్నాయి, ఒకటొకటే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పి. ఫస్ట్ దేంతో స్టార్ట్ చేయమంటావు? వీ హ్యావ్ బ్రింజాల్, వీ హ్యావ్ సమ్ పాలక్, వీ హ్యావ్ సాంబార్ అండ్ వీ హ్యావ్ దాల్ అండ్ పెరుగు కూడా, అది లాస్ట్. నేనైతే కందిపొడితో స్టార్ట్ చేశాను. వెరీ గుడ్ డెసిషన్. నేను అడిగినవి ఏవి కాకుండా కందిపొడికి అడిగావు చూడు.
నువ్వు గ్రేట్ మమ్మ అసలు. ఆంధ్ర గన్ పౌడర్ రెస్టారెంట్లో ఆంధ్ర గన్ పౌడర్ అది. ఐ ఫీల్ యూ విల్ ఫీల్ గుడ్. ఎస్. ఓకే. యాక్చువల్లీ నువ్వు గీతో తింటే అదిరిపోద్ది. నేను యాడ్ చేస్తాను. కూడా బాగుంది. వేసుకుంటే చాలా బాగుంటుందని యాక్చువల్ గా ఆంధ్ర గన్ పౌడర్ వాళ్ళు గీ కూడా ఇస్తారు అనమాట. సరిపోద్దా? గీ ఈస్ గుడ్ ఫ్యాట్, యూ కెన్ హ్యావ్ ఇట్. నెక్స్ట్ ఏ కర్రీతో తింటాం అంతా. అవును, ఫస్ట్ ఎలా ఉందో చెప్పు. ఆంధ్ర గన్ పౌడర్ తిన్నావా ఇంతకుముందు ఎప్పుడైనా ఆంధ్ర గన్ పౌడర్? లేదు బ్రో, ఫస్ట్ టైం. అండ్ కందిపూడి రైస్ నెయ్యి అయితే చాలా అమేజింగ్. Good, good, good. Next is pettamento. We have brinjal curry, we have dal, and we have palak. Brinjal. Good. నీకోసం ఒక గుత్తి వంకాయ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. లెట్ మీ నో హౌ ఇట్ ఈస్. నా ఫేవరెట్ గుత్తి వంకాయ. ఓకే, కట్ చేయడం. రివ్యూ చెప్పు మమ్ము బ్రింజాల్ కర్రీకి. మరి చాలా బాగుంది బ్రో. ఓకే, ఇప్పుడు నువ్వు అల్టిమేట్ అయిన పాలకూర పప్పుని టేస్ట్ చేసే సమయం వచ్చేసింది. టేస్ట్ ఇట్ అండ్ లెట్ మీ నో హౌ ఇట్ ఈస్. ఓకే, పాలకూర పప్పు, అన్నం, నెయ్యి, కొంచెం కందిపొడి కూడా వేసుకుంటున్నా. వేసుకో. నీకోసం ఇంకొక ఐటెం కూడా రెడీగా ఉంది మాము. అవును, కందిపొడి రేటింగ్ ఇవ్వలేదు నువ్వు. కందిపొడి చాలా చాలా బాగుంది. 8.5 కూడా అయిపోవచ్చు. నైస్. హౌ అబౌట్ బ్రింజాల్ అండ్ దెన్ పాలకూర పప్పు? బ్రింజాల్ కూడా 8.5, పాలకూర పప్పు 8. నైస్. నెక్స్ట్ లాస్ట్ గా కర్రీలో మనకు 2 ఐటమ్స్ మిగిలినాయి. అందులో ఒకటి సాంబార్ అండ్ రసం. సాంబార్ వేసేస్తాను. ఓకే, సాంబార్. It is good. It smells good also. ఎలా అనిపించింది మమ్ము ఆంధ్ర మీల్స్, ఆంధ్ర గన్ పౌడర్ రెస్టారెంట్ లో? నాకైతే ఇప్పుడు తిన్నావు అయితే ఫుల్ సాటిస్ఫైడ్ ఉంది. ఓకే, నువ్వు విన్న సో కాల్డ్ ఫ్యాన్సీ రెస్టారెంట్స్ కంటే బెటరేనా? ఆథెంటిక్ ఉంది. అంటే లైక్ నిజంగా ఆంధ్ర ఫుడ్ లా ఉంది. అవునా? బెంగళూరులో ఆంధ్ర ఫుడ్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఇక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు. నైస్. సో సాంబార్ ఎలా ఉంది? నెక్స్ట్ మన రసంకి వచ్చేసాం మనం. ఓకే, సాంబార్ అయితే బాగుంది. అది నార్మల్ గా ఉంది. ఓకే, రేట్ లైక్ హోమ్ మేడ్ ఫీల్ ఉందా? యా, డెఫినెట్లీ హోమ్ ఫీల్స్ అయితే ఉంది. నేను విన్న దాని ప్రకారం వాళ్ళ మసాలాస్ అన్ని వాళ్ళ హోమ్ మేడ్ అంట. డెఫినెట్లీ హోమ్ ఫీల్ అయితే పక్కా ఉంది. గుడ్. నెక్స్ట్ రసానికి వచ్చేస్తావా? yes sure. కూల్. ఓకే, నేను రసంకి అంత పెద్ద ఫ్యాన్ కాదు. బట్ మనం ఒకటి మిస్ అవుతున్నాం. ఇక్కడ పొటాటో ఫ్రైస్ ఉన్నాయి. Add to this rasam. You feel so good. Okay. Okay. Sorry. It's okay bro. Rasam ki నేను పెద్ద ఫ్యాన్ కాదు, బట్ స్టిల్. ఇంకా మనకు మిగిలినవి చట్నీస్, పికిల్స్ అండ్ ఫైనలీ మీకు ఇందాకే చూపించాల్సింది ఈ చట్నీని. ఈ రోటి పచ్చడి అంటారు దీన్ని. ఇది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అండ్ చాలా స్పైస్ ఉంటుంది. ఓకే, ఇది విలేజ్ అథెంటిక్ స్టైల్లోనే చేస్తారు వాళ్ళు. ఐ మీన్ యూ కెన్ ఫీల్ విలేజ్ వైబ్స్ ఇఫ్ యూ హ్యావ్ దట్. నాకు స్పైస్ టాలరెన్స్ బానే ఉంది. దట్స్ ఇట్. పికిల్ కావాలా బ్రో? యూ వాంటెడ్ టు హ్యావ్ ఇట్ ఆన్ కర్డ్? కర్డ్ తో తింటా. గుడ్ టేస్ట్. నేను కూడా అంతే, కర్డ్ తోనే పికిల్ తినడానికి ఇష్టపడతాను. ఎలా ఉంది మరి? మీరు చెప్పినట్టు చాలా చాలా బాగుంది. నైస్. ఇట్స్ గుడ్. ఇట్స్ స్పైసీ. ఇంకా పప్పుతో రోటి పచ్చడి ఆంధ్ర వాళ్ళకి చాలా 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 ఇష్టం. చాలా బాగుంది బ్రో. ఐ లైక్ ఇట్. ఓకే, ఓకే. నౌ వి ఆర్ లెఫ్ట్ విత్ పెరుగు అండి. యాక్చువల్లీ ఒక పెరుగు ఒకటే బ్యాలెన్స్. దాని తర్వాత డెజర్ట్ ఒకటి ఉంది. అప్పడాలు ఉన్నాయి. అప్పడాలు వేయడం మర్చిపోయాను మీకు అప్పటి నుండి. ఇదిగోండి, మిరక్కాయ ప్లస్ అప్పడం. ఈ రెండు తిను బ్రో, నువ్వు మ్యాడ్ అయిపోతావు. అంతేనా? సాంబార్ ప్లస్ రసం, ఆ రెండు కలుపుకొని ఒక్క ముక్క అప్పడం పెట్టుకొని తింటే హెవెన్. నోట్లో బ్లాస్టే. నైస్. గుడ్. ఇట్ ఇస్ చాలా బాగుంది. ఇప్పుడు మీరు కర్డ్ తింటారా? కొంచెం రైస్ పెట్టినా మమ్ము. ఫైనలీ నువ్వు కర్డ్ టేస్ట్ చేసే టైం వచ్చేసింది మమ్ము.
ఓకే చాలు బ్రో. ఓకే అండ్ పికిల్ వేస్తాను. అప్పడం కావాలా? అప్పడం ఉంది బ్రో. పికిల్ ఓకే. మిరపకాయ కావాలా? వద్దు బ్రో ఉంది. వీళ్ళ పికిల్స్ కూడా బాగుంటాయి బ్రో. నేను తిన్న ప్రతిసారి ఐ ఫీల్ ఇట్ ఈస్ గుడ్. ఓకే. ఇంతటితో అయిపోలేదు బ్రో. యాక్చువల్లీ ఇంకా 2 డెజర్ట్స్ ఉన్నాయి. ఒకటి మన తెలుగు స్టైల్లో పరమాన్నం, ఇంకొకటి గులాబ్ జామున్. ఏది తింటారు ఫస్ట్? పెరుగుతో అయితే చాలా బాగుంది. ఓకే. చాలా చాలా బాగుంది. నైస్. డెజర్ట్ కి వస్తే ఐ ఈట్ గులాబ్ జామున్. పరమాన్నం ఫస్ట్. ఓకే నైస్. సో మమ్ము నువ్వైతే ఫైనలీ మన ఆంధ్ర మీల్స్ కంప్లీట్ చేసావు. ఇప్పుడు లంచ్ ఎండ్ చేసే టైం వచ్చింది విత్ 2 గుడ్ డెజర్ట్స్. నువ్వు పరమాన్నం ఫస్ట్ తింటాను ప్లేట్ లో ఇలా డైరెక్ట్ తిను. యూ ఫీల్ సో గుడ్. ఓకే. Yes, you like it? ఓకే. చాలా చాలా బాగుంది. నైస్. ఇట్స్ టూ గుడ్. నచ్చిందా? చాలా బాగుంది బ్రో. ఓకే. ఐ థింక్ దీన్ని మనం తీసి పెట్టుకొని వెంటనే కాకుండా తర్వాత కూడా you can store it and you can have it. అవును. పరమాన్నం కొంచెం గీ వేసుకుంటే అల్టిమేట్ ఉంటుంది. మన దగ్గర గీ ఉంది, వేయమంటావా? ఓకే. చాలా ఇట్స్ టూ గుడ్. నైస్. మనం లాస్ట్ ఐటమ్ కి వచ్చేసాం అండ్ ఇట్స్ నన్ అదర్ దాన్ గులాబ్ జామున్. టైం టు హ్యావ్ ఇట్ మమ్ము. ఇది మన కెమెరామ్యాన్ చిప్ప సతీష్ ఫేవరెట్ అనుకుంటా. అవును మీకు అవును ఫ్రెండ్స్, మీ అందరికి ఒక పెద్ద విషయం చెప్పాలి. మీరు నా వీడియోలో ఎన్నోసార్లు చూసినా విన్న పేరైన సతీష్ చిప్ప అతడే అనమాట ఈ వీడియో కెమెరా మ్యాన్. అండ్ అతని వల్లే నాకు మమ్మ బ్రో కూడా ఫ్రెండ్ అయింది అనమాట. అందుకే కలిసి రీల్ చేస్తున్నాం. అండ్ షీ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ హర్ ఓన్ యూట్యూబ్ ఛానల్ వెరీ సూన్. అండ్ ఆబ్వియస్లీ మనకుండే 600 మంది సబ్స్క్రైబర్తో మనం కూడా సపోర్ట్ చేయాలి, తప్పదు. అంతే కదా బ్రో? డెఫినెట్లీ మా ఉండే 600 మందిలో ఖచ్చితంగా ఒక 200 మంది చూస్తారు. ఆ చూసే 200 మంది నీకు సబ్స్క్రైబ్ చేసుకుంటారు మమ్మ. ఫర్ షూర్. ఓకే. అవును, ఎందుకు ఈ గులాబ్ జామున్ ఎలా ఉందో చెప్పలేదు. చెప్తాను. ఇంట్లో చేసినట్టుగానే ఉంది. ఇట్స్ లైక్ హోటల్ నుంచి తెచ్చుకున్నట్టు లేదు, ఇంట్లో చేసుకున్నట్టు ఉంది. ఓకే. ఈ రెండిట్లో అడిగితే నాకు పరమాన్నం బాగా. ఇది ఆంధ్ర అథెంటిక్ స్టైల్లో చేస్తున్న పరమాన్నం. ఆబ్వియస్లీ ఫస్ట్ టైం టేస్ట్ చేసిన, ఇట్స్ గుడ్, చాలా బాగుంది. ఓకే ఫైన్. సో ఫైనలీ మన సబ్స్క్రైబర్స్ కి, మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్ అందరికి what do you want to say about this food and then about my YouTube channel? Your YouTube channel first about food. Okay. ఆంధ్ర వాళ్ళు బెంగళూరు వచ్చి లైక్ వేరే ప్లేసెస్ కి వెళ్ళి ఆంధ్ర ఫుడ్ ని మిస్ అవుతుంటే ఐ డెఫినెట్లీ రికమెండ్ దిస్ ఆంధ్ర గన్ పౌడర్. ఓకే. మీకు అంటే ఇంటి ఫుడ్ ఎగ్జాక్ట్ గా లేకపోయినా ఆల్మోస్ట్ దగ్గరకు అయితే ఉంటది. యూ విల్ రియల్లీ ఎంజాయ్. చాలా నచ్చుతుంది మీకు. అంటే ఇంటి ఫుడ్ తిన్న కొంచెమన్నా ఫీలింగ్ పక్కా వస్తుంది. సో మీరు పక్కా ఆర్డర్ చేసుకోవచ్చు ఆలోచించకుండా. అండ్ యూట్యూబ్ ఛానల్ ఐ సబ్స్క్రైబ్ లైక్ వెరీ లాంగ్ బ్యాక్. అండ్ చాలా ఫన్ ఉంటది గైస్. లైక్ మీరు ఏం చేయాలి తెలియక బోర్ కొట్టినప్పుడు అండ్ వెన్ యు ఆర్ స్ట్రెస్డ్, జస్ట్ గో టు హిస్ యూట్యూబ్ ఛానల్, చూడండి, చాలా ఫన్ ఉంటది. you'll really enjoy it. And మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు Thank you so much Mammu for your so kind words. And that's all for this video guys. Thank you so much Mammu for being in my video. See you in the next one guys. Don't forget to subscribe for Mickey Moments. Bye.